ఉంటుంది అండ్ ఫిజికల్లీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ వద్ద భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో పాటు పలువురు అధికారులు పాల్గొని వివిధ యోగాసనాలు వేశారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ తమ దయానందన జీవితంలో యోగాను చేర్చుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో యోగా నిర్వహించడం మనసుకు ఉల్లాసాన్ని కలిగించిందన్నారు కలెక్టర్ వినోద్. యోగా దినోత్సవం కార్యక్రమాన్ని బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ ఒడ్డున చేయటం జరిగింది. 1000 కిన్నా ఎక్కువ మంది పిల్లలు పాల్గొనడంతో పాటు ఈరోజు వచ్చిన యాత్రికులు కూడా దాదాపు వాళ్ళు ఒక 2000 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు యోగాని చేయటం, ఈ మొత్తం క్యాంపెయిన్ ని ముగింపు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాతో పాటు గౌరవనీయులు చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొండయ్య గారు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పాల్గొని అన్ని ఆసనాలు కూడా వేసి మిగతా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిని నింపారు. ఈ మొత్తం యోగాంధ్ర క్యాంపెయిన్ లో మనకు సహకారం అందించినటువంటి అన్ని స్టేక్ హోల్డర్స్, మరి ముఖ్యంగా పాత్రికేయులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుకి ఇది ముగిసిపోయింది అని అనుకోకుండా రోజు కూడా ఎంత కొంతకాలం యోగాని చేయాలని మీ అందరికీ కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఈ రోజు బాపట్లలో పెద్ద ఎత్తున గౌరవ కలెక్టర్ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆఫీసర్స్, విద్యార్థులు, అనేక మంది అధికారులు, అలాగే పురజనులు, యాత్రికులు అందరి మధ్య సూర్యలంక బీచ్ లో జరిగినటువంటి ఈ యొక్క యోగా మర్చిపోలేనట్టు విధంగా ఇవాళ అక్కడ జరిగింది. పెద్ద ఎత్తున ఈ రోజు మన రాష్ట్రం మొత్తం మీద కూడా యోగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దీనికి విజయవాడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే యోగా గురువు కూడా అక్కడ ఈ రోజు వచ్చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సలహా మేరకు, పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా యోగాలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు.